హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మావాడైతే పొలంలో ట్రాక్టర్ దిగబెట్టిండు. అది తీయడానికి ఇగో చూడండి, ఈ రాడ్లు తాడ్లు అన్నీ పట్టకపోతాను. ఎట్లా దిగబెట్టిండో ఏందో అని నవ్వుతాండు చూడండి. మళ్ళీ మా తమ్ముడు వీడు, ఇద్దరు మా తమ్ముళ్ళే. పోతున్నాం గుంజడానికి. ఇక ఇదే మన పొలం వచ్చేసి ఇదండి. నారు వేసినాం, నారు చల్లినాం మొత్తం. అక్కడ కనబడుతుందా, అక్కడ దిగబెట్టిండు. పోయి చూడాలి సిచ్యువేషన్ ఎట్లుందో. అదో కనబడుతుందా, ఆడ దిగబెట్టిండు. ఘోరంగా దిగబట్టున్నది. తాడు రాడ్డు 6mm రాడ్డు అన్నీ పట్టుకొని పోతున్నాం. ఏం చేయాలో, వస్తుందో రాదు అది. నాకు తెలిసి కష్టమే అనుకుంటా. పోతాను, ట్రై చేయాలి. వస్తుందా రాదా. వర్షం ఫుల్గా పడుతుంది. దాని తోడు సాహసమే చేయాలి ఇప్పుడు దాంతో. ఇప్పుడు చూడండి, ఏ మొత్తం ఒక సైడ్ వంగింది. ఆల్రెడీ ట్రై చేసిరు నాకంటే ముందు, అది రాలే. మనం కూడా ఎక్కి ట్రై చేయాలి ఇప్పుడు. వస్తుందా రాదా. చూడు, వీడియో దిగబెట్టింది. వాడితోటి మొత్తం కట్టిస్తున్నాడు. నాకంటే ముందే ఆల్రెడీ తాడు కూడా పెట్టి ట్రై చేశారు. ముందు టైర్ మొత్తం దిగబడ్డది. ఇది పరిస్థితి. మొత్తం బూడిదే, ప్లస్ బుడద కాదు. గడ్డి తెచ్చినాం, వేసినాం, ట్రై చేస్తాను. బండి ఎక్కి కూర్చున్నాం దర్జాగా. మా వాళ్ళు వస్తున్నారు వర్షంలో. దానికి తోడు వర్షం కూడా గట్టిగా పడుతుంది ఇప్పుడు. కర్రలు మొత్తం ఏం పని చేయట్లే. బూడిద మొత్తం సిమెంట్ లాగా పట్టుకున్నది అది. చూడండి, కష్టం వాడిదే. ఇప్పుడు వాడే దిగబెట్టింది కాబట్టి చెప్పలేం సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. వాడు దిగబడుతుంది అనుకోలే, మొత్తం లూజు. కొత్తగా నెట్టేసిండు అది. ముందు వస్తే ఆడ పోయి దిగబడ్డది. వర్షం కూడా పడుతుంది. వర్షం తాడు కడుతున్నారు చెట్టుకు పోయి. ఇట్స్ ఏ న్యూ ట్రిక్. ఏదో ట్రై చేద్దామన్నట్టు చేస్తాను, కానీ వస్తుందో రాదో మేబీ డౌటే. నేనైతే మంచిగా కూర్చున్న పైన, వర్షం పడుతుంది. చూడండి ఎట్లా కడుతున్నారు. అట్లా ఉంటుంది మరి టెక్నిక్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ట్రై చేయాలి ఇప్పుడు. కట్టడం కూడా అయిపోయింది. స్టార్ట్ చేయమన్నాడు, నేను స్టార్ట్ చేసిన. ఎక్కిన. గడ్డ ఏదంటే ఇటొకలు అటొకలు తిరుగుతున్నారు నవ్వుకుంటా. ఈడొక గాలిగాడు. తొక్కండి. గడ్డి దొక్కుతున్నారు మా వాళ్ళు. ఏదో స్టార్ట్ చేసిన, గింత కూడా కదలట్లేదు. అది సిమెంట్ లెక్క పట్టుకున్నది. ఇంకో డిస్టెంట్ అంతే, డీజిల్ ఉంది కానీ మొత్తం ఒక సైడ్ వంగేసరికి డీజిల్ కూడా అందుకోవట్లే. డీజిల్ కూడా అయిపోయింది. ఈ అమ్మ చికాకు. ఆ వర్షానికి దానికి కరెక్ట్ సెట్ అయింది. ఇక ఇంత కూడా కదలట్లే, డీజిల్ అయిపోయింది అసలు. మళ్ళీ ఇప్పుడు 10 కిలోమీటర్లు పోయి మళ్ళీ డీజిల్ తేవాలి. వర్షంలో భలే ఉంది. టెస్టుల మీద టెస్టులు. గాచారం గాణ మారుతూ కుదా క్యాకరేగా అన్నట్టుంది ఇక పరిస్థితి చూస్తే. అసలుకి దిగబడదంటే మళ్ళీ డీజిల్ కూడా ఒకటి.
దానికి తోడు డీజిల్ కూడా అయిపోయింది. కర్మ ఏం లేకుండా ఆపి తెంగిన ఇప్పుడు డైరెక్ట్ కాళ్ళు బైక్ లేపి కూర్చున్నా చిన్న ఏం చేసేది లేక. వర్షం మాత్రం అస్సలు ఆగట్లే. ఈ వర్షం పోయి డీజిల్ తెప్పుకున్నాయి మా వాళ్ళకి. ఏం చేద్దాం, మళ్ళీ పోయి వాళ్ళు రావడానికి ఒక అర్ధగంట పడుతుంది. మళ్ళీ ఈడే ఉండాలి వాళ్ళు పోయి వచ్చింది ఆగా. ఏం చేద్దాం అక్క. ఇప్పటికే 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. అసలు చుక్క కదలట్లే. చూడండి మొత్తం సిమెంటు లెక్క పట్టుకున్నది టైర్కి. 1 ఇంచు కూడా కదలట్లే అసలు బండి. అట్లా కరుచుకున్నది మొత్తం, బూడిది అది యాష్. మనమైతే దిగడం ఏమి ఉండదు పైన. మనం నెక్స్ట్ డీజిల్ తెచ్చి పోసేసరికి చీకటే పడ్డది. డీజిల్ తెచ్చి మళ్ళీ పోసినాం. తిరుగుతుంది కానీ ఇంకో బండి కూడా వచ్చింది, అది గుంజట్లే. వర్షం పడుతుంది ఫుల్. నైట్ కూడా 4:30కి వస్తే ఇప్పుడు 8 దాటింది. ఇంకో బండి వచ్చింది, తిరుగుతుంది కానీ ముందు టైర్కు సిమెంట్ లెక్క పట్టుకున్నది, అసలు రావట్లే. ట్రై చేసిన. ఇంకో బండి కూడా వచ్చింది గుంజడానికి, అయినా రావట్లే. లాస్ట్ ఇక వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. లాస్ట్ ఇంకో లాంగ్ మొద్దు తెచ్చి పెట్టిన డైరెక్ట్. ఈ చిన్న అయితే పుట్టుక్కున ఇరిగి దింగుతున్నాయి డైరెక్ట్. ఎత్తాడు మావాడు, కష్టజీవి. 2-3 గంటలు కష్టపడ్డాను డైరెక్ట్. ఒక్క రౌండ్కి ఇరిగిపోతున్నాయి కర్రలు. ఫైనల్లీ వచ్చింది కానీ ఇంకా లావు మొద్దు పెట్టినాం తర్వాతకి నైట్. ఆ బండి కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఒకటే వచ్చింది కానీ వీడియో లాంగ్ అవుతుంది, కట్ చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేసినా ఇరిగిపోతున్నాయి. ఇదే నా ఫస్ట్ వాయిస్ వీడియో. కంటిన్యూ విత్ పార్ట్ 2. సబ్స్క్రైబ్ చేయండి మామ, కొంచెం సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి కానీ వాయిస్ ఓవర్ చేయలే, నార్మల్గా పెట్టిన. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.